హలో అక్వామన్, ఈరోజు మా తమ్ముడు నన్ను పొద్దున్నే లేపి ఆడుకుందామని ఓరియో గాడిని బయటికి తీశాను, ఇప్పుడు అది కనిపించట్లేదు అని చెప్పాడు. ఇంకా ఇంట్లో ఎతకని స్పాట్ లేదు. ప్రతి సోఫా కింద, టేబుల్ కింద, అన్ని చోట్ల ఎతికినా గానీ దొరకలేదు. ఫైనల్ గా ఫ్రిడ్జ్ వెనకాల చూస్తే కనిపించింది. ఇప్పుడు మీకు ముట్టుకోవడానికి పట్టుకోవడానికి డిఫరెన్స్ తెలుస్తుంది. అదేంటంటే ఇప్పుడు మన ఓరియోగాడు ఆ ఫ్రిడ్జ్ కింద ఉండి ముట్టుకొని ఇస్తున్నాడు, కానీ పట్టుకొని ఇవ్వట్లేదు. ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా. ఇంకా ఇలా అయితే వీడిని పట్టుకోవడం కష్టమని చెప్పి ఎప్స్టీన్ బ్రెయిన్ ఉపయోగించి ఒక కర్రని ఒక సైడ్ లో గుచ్చితే అప్పుడు వాడు ఇంకో సైడ్ లో నుంచి బయటకు వస్తున్నాడు. అలా బయటకు వచ్చి పారిపోదాం అనుకున్నాడు, కానీ వాడు అటు సైడ్ నుంచి టుపీమని బయటకు వస్తే నేను వాడిని టపీమని పట్టేసుకున్నాను. సో ఫైనల్ గా మనోడిని పట్టేసుకున్నాను. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇంకా మా తమ్ముడిని అరే దాన్ని బయటికి తీయకు, ఒకవేళ తీస్తే తీ, కానీ దాని దగ్గరే ఉండు అని చెప్పాను. అప్పుడు మా తమ్ముడు ఇలా అన్నాడు, రాత్రులప్పుడు చలి చంపేస్తుంది, నిద్ర అట్టట్లేదు, నువ్వు ఒక్క 500 ఇచ్చావనుకో ఇద్దరం స్వెటర్లు కొనుక్కుంటామన్నా.